శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆఫ్ఘనిస్తాన్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది భారత్. 3-0 తేడాతో భారత్ సిరీస్ నెగ్గింది. మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. చెన్నైలో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో ఓపెనర్ జైస్వాల్, రోహిత్ శర్మ అదరగొట్టారు. సెంచరీతో యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడాడు. కెరీర్లో 6వ వన్డే సెంచరీ చేశాడు జైస్వాల్. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్. తొలి వికెట్కు 170 పరుగులు చేశారు రోహిత్ జైస్వాల్ జోడీ. 28 ఓవర్లలోనే మ్యాచ్ను టీమిండియా ముగించింది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల దెబ్బకు 44 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అస్మతుల్లా షాహిదీ. 5 వికెట్లతో ఆఫ్ఘన్ బ్యాటర్లను ప్రసిద్ కృష్ణ వణికించాడని చెప్పాలి. అద్భుతమైనటువంటి బౌలింగ్తో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ స్కోర్కే కట్టడి చేయడం, అలాగే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్పై భారత్ నెగ్గడం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారత్ ఆడినటువంటి 3 మ్యాచ్లు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఈ 3 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ ఎవరు చేశారు, ఎవరు గెలిచారనే విషయం పక్కన పెడితే ఆధిపత్యం మాత్రం చలాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్? ఈ విక్టరీని, అంటే ఈ క్లీన్ స్వీప్ సిరీస్ని ఏ విధంగా చూడాలి? ప్లేయర్ల పర్ఫార్మెన్స్ గ్యాప్ ఇచ్చి టీమిండియాలోకి వచ్చినటువంటి బ్యాట్స్మెన్ల సంబంధించి ఒక టెస్ట్ లాగా కూడా ఈ సిరీస్ని చూసిన పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్, ఎలా చూడాలంటారు పర్టికులర్గా ఈ మ్యాచ్? మొదలై మనం అంటే ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ కి ముందు, ఐర్లాండ్ టూర్ కి ముందు ఖచ్చితంగా ఇది చాలా మంచి ప్రాక్టీస్ దీనిగానే చూడొచ్చు, ప్రాక్టీస్ సిరీస్ గానే చూడొచ్చు. ఇది భారత్ కు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది అంటారు, ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే మనం అంటే యశస్వి జైస్వాల్, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ, రోహిత్ శర్మ వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ అక్కడ షాహిదీ గాని తర్వాత ఒమర్జాయ్ అనుకుంటా వాళ్ళిద్దరూ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరూ ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక కెప్టెన్ ఎంత బాధ్యతాయుతంగా ఆడతాడా, అంటే అతనిలో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో అతను ఎక్కడా కూడా తడబడకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ని, వాళ్ళు 75 పరుగులకు 60 పరుగులకు 4 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడా కూడా అతను తడబడకుండా జాగ్రత్తగా, అంటే తన సహకారం దొరికితే చాలు తాను ఎలా ఆడతాను అనడానికి అతను నిరూపించినటువంటి విధానం ఏదైతే ఉందో అతను అభినందించాల్సిందే. ముఖ్యంగా భారత బౌలర్లకు భారత పిచ్లు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి సందర్భంలో అతను చాలా కాన్ఫిడెంట్ గా ఇన్నింగ్స్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అది చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక భారత విషయానికి వస్తే, భారత ప్రదర్శన విషయానికి వస్తే బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. ముందు 4 వికెట్లు కూడా అతనే తీసినట్టున్నాడు. అది చాలా వరకు కూడా భారత్ కు, అంటే ఆఫ్ఘనిస్తాన్ ను కట్టడి చేయడంలో హెల్ప్ అయింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో అతను రాణించలేదు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, అంటే ఓపెనర్లు ఎవరైతే ఇప్పుడు రోహిత్ శర్మకు జోడీగా అతను ఆడినటువంటి విధానం గాని, ఇది అంటే రేపొద్దున 2027 వరల్డ్ కప్ ఉంది వచ్చే సంవత్సరం ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మ్యాచ్ లో చేసినటువంటి ప్రదర్శన చాలా కీలకం అవుతుంది వాళ్లకు. అంటే అంతర్జాతీయంగా ఇప్పటి వరకు మనం అతను టెస్టుల్లో నిరూపించుకున్నాడు, కానీ వన్డేల విషయానికి వచ్చేసరికి జైస్వాల్ మొన్న జరిగినటువంటి ఐపీఎల్ కంటే ముందు జరిగినటువంటి ఒక సిరీస్ లో కూడా అతను సెంచరీ చేసినట్టున్నాడు న్యూజిలాండ్ మీద అనుకుంటా. అలాగే ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకున్నా కానీ ఎక్కడ కూడా తడబడకుండా చాలా కాన్ఫిడెంట్ గా తన సహజ సిద్ధమైనటువంటి ఆట తీరును ప్రదర్శించడం అద్భుతమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ముఖ్యంగా అటు ఫీల్డింగ్ పరంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ కొంత మెరుగైన, అంటే వాళ్ళు కొన్ని పరుగులు కట్టడి చేసిన విధానం బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైలా ఉన్నప్పటికీ కూడా భారత్ కు గెలవడానికి అర్హతలు ఉన్నాయి. భారత్ అంటే మంచి ప్రత్యర్థిగా, అంటే వాళ్ళు ఆసియాలో 2వ ముస్లిం దేశంగా క్రికెట్ పరంగా చూసుకుంటే వాళ్ళు చాలా పరిపక్వతనే కనిపిస్తారు ఆఫ్ఘనిస్తాన్. మనము ఈ సిరీస్ మొత్తం గమనిస్తే ఎక్కడా కూడా డామినేట్ చేయలేకపోయింది. అంటే బౌలింగ్ విభాగంలో కానీ బ్యాటింగ్ విభాగంలో కానీ సరే సెంచరీలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఆ స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా ఇతర టీంల విషయంలో చేసినట్టుగా ఎందుకు భారత్ ముందు ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతుందని కూడా ఒక చర్చ మొదలైంది కదా. ఏంటంటారా? టెస్ట్లో డామినేషన్ కావచ్చు, ఈ వన్డే సిరీస్ లో డామినేషన్ కావచ్చు, ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? సాధారణంగా భారత్ కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే స్వదేశంలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఆధిపత్యం అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటాయి. వెల్ ప్లేడ్ ఒకటి ఉంటుంది, వెల్ పెయిడ్ ఒకటి ఉంటుంది.
అలాగే కొంత అంటే మనం రెండు కోణాల్లో కూడా దీనికి సంబంధించి చర్చ వింటూ ఉంటాం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ స్థాయికి తగ్గ ఆట తీరు అంటే వాళ్ళలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు ఉన్నారు. ఐపీఎల్ లో కూడా ఇప్పుడు అజ్మతుల్లా ఉమర్జాయ్ గానీ, రషీద్ ఖాన్ గానీ, ఇలా చూసుకుంటే నబీ గానీ, వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్రదర్శన చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్. కాకపోతే ఏంటంటే ఇక భారత్ విషయంలో వాళ్ళంత ఎఫర్ట్ పెట్టరేమో అనేటువంటి అనుమానం కూడా గతంలో నాకు వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళ క్రికెట్ అభివృద్ధికి భారతే కదా బీజం వేసింది. కానీ ఇప్పుడు మనతో ఎవరన్నా సిరీస్ ఆడాలంటే ఆఫ్ఘనిస్తాన్ తో ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సిందే అనేటువంటి ఒక రూల్ కూడా తీసుకొచ్చింది కదా బీసీసీఐ. కాబట్టి అది కొంత వాళ్ళ కృతజ్ఞత కూడా చూపిస్తారు. తమ ప్రదర్శన మొత్తాన్ని చూపించరు. అంటే ఆస్ట్రేలియా మీద కానీ ఇట్లాంటివి ఆడేటప్పుడు వాళ్ళు మృగాలు కానీ ఆడుతూ ఉంటారు ఇక్కడ పోరాటం చేసే విషయంలో. కానీ ఇక్కడ కొంత ఏంటంటే భారతదేశంలో కొంత సానుకూల ధోరణితో ఆడతారేమో అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. అంటే టాప్ క్లాస్ పర్ఫార్మెన్సే కదా. మనం కూడా అంటే రోహిత్ శర్మ అద్భుతంగా ఆడినటువంటి ఇన్నింగ్స్ కావచ్చు, లేకపోతే అంటే గత మ్యాచ్ లో చేసినటువంటి 48 పరుగులు కావచ్చు, చెలరేగా ఆడినటువంటి విధానం కావచ్చు, వాళ్ళ బౌలింగ్ కూడా టఫ్ గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దాన్ని ఎలా చూడచ్చు? అవును, వాళ్ళ బౌలింగ్ పరంగా చూసుకుంటే అజ్మతుల్లా ఉమర్జాయ్ గానీ, రషీద్ ఖాన్ గానీ, సలీం గానీ వీళ్ళందరి బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కాక భారత పిచ్ల మీద మంచి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు. అవును, వాళ్ళు భారత పిచ్ల మీద సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నారు కదా. ఇప్పుడు రషీద్ ఖాన్ దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు భారత్ లోనే. 7 ఏళ్ళు అవుతుంది. ఉమర్జాయ్ కూడా 5-6 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు. అలా మిగిలిన ఆటగాళ్ళు కూడా షాహిదీ గానీ వీళ్ళందరూ కూడా ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓపెనర్లు గుర్బాజ్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి ఇది ఉంది. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రదర్శన మెరుగు. ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే వాళ్ళు ఏం తీసేసిన జట్టు అయితే 100% కాదు. పాకిస్తాన్ కంటే దిగజారిపోతున్న జట్టు కాదు. కాబట్టి ఈ రెండు దేశాలలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు పర్టికులర్ గా యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఆడినటువంటి ఇన్నింగ్స్, యశస్వి జైస్వాల్ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ కూడా నిలబెట్టుకునేటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అనేటువంటి మాట కదా. రాబోయే రోజుల్లో వన్డేలకు కూడా సంబంధించి కావచ్చు, నేను ఫామ్ లోనే ఉన్నాను, ఫామ్ లోకి వచ్చాను, ఇది నా ఫామ్ అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం. రోహిత్ శర్మ విషయంలో కూడా రిటైర్మెంట్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్లు మూయించేటువంటి ఇన్నింగ్స్ అని కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆల్రెడీ మెసేజెస్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి దానిలా చూడొచ్చు? ఇక్కడ యశస్వి జైస్వాల్ నాకు అంటే యాజ్ క్రికెట్ ఫ్యాన్ గా నాకున్నటువంటి ఒక చిన్న బాధ వెళితే ఏముంటుందంటే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరిని తొక్కేస్తున్నారేమో అనేటువంటి ఫీలింగ్ కొంత క్రికెట్ ఫ్యాన్ గా ఆలోచిస్తే నాకు ఉంటుంది. నాకే కాదు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ విషయంలో ఈ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే మనవాడిని అతను మంచి T20 ప్లేయర్, మంచి వన్డే ప్లేయర్, మంచి టెస్ట్ ప్లేయర్. అతను వైట్ బాల్ క్రికెట్ కైనా రెడ్ బాల్ క్రికెట్ కైనా సరే. సో ఇప్పుడు ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో కెప్టెన్ కంటే కూడా ఇతను చాలా మంచి టెక్నికల్ ప్లేయర్. అతని ఫుట్ వర్క్ కానీ, అతని షార్ట్ సెలెక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అందరికి అవకాశాలు కావాలి కదా, 120 కోట్లు 140 కోట్లు అని చెప్పేసి లెక్కలు చెబుతూ అందరికి అవకాశాలని యువకులని ఇవే మాట్లాడుతుంటారు. కానీ యశస్వి జైస్వాల్ లో నాకు అంటే మీరు గమనిస్తే వినోద్ కాంబ్లే కెరీర్ లో వీడియోలు మీరు యూట్యూబ్ లో చూస్తే ఆ షార్ట్ సెలెక్షన్ గానీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గానీ అలా కనపడతాయి. వినోద్ కాంబ్లే స్థాయిలో కనపడతాయి. మామూలు వెస్టిండీస్ పరంగా బ్రియాన్ లారా గానీ, మ్యాచ్ హెడెన్ గానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా అతనిలో ఎక్కడ కూడా భయపడని తత్వం అనేది ఉంటుంది. ఆ భయపడని తత్వం అతని కెరీర్ కు ప్లస్ అయింది, కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా. వన్డే ఎలా ఆడాలో, T20 ఎలా ఆడాలో కూడా యశస్వి జైస్వాల్ మంచి అవగాహన ఉంది. అతను చాలా మంచి టెక్నికల్ ప్లేయర్, అదే అంటున్నా కదా. అతనికి డిఫెన్స్ ఆడాల్సిన సందర్భంలో డిఫెన్స్ ఆడగలడు. షార్ట్ సెలెక్షన్ అంటే షార్ట్స్ విషయంలో మంచి ఇది ఉంటుంది. అలాగే స్ట్రైక్ రొటేషన్ విషయంలో కూడా అతను మంచిది ఉన్నటువంటి ప్లేయర్. అతను ఆస్ట్రేలియాలో కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి ప్లేయర్. మీరు ఈ విషయాన్ని గమనించాలి ఫస్ట్. ఇప్పుడు కెప్టెన్ ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కెప్టెన్ కానీ వీళ్ళెవరు కూడా ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకోవాలి. కానీ అతను ఆస్ట్రేలియాలో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అతనికి ఇంకా మంచి అవకాశాలు రావాలి. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మది మనం అంటే అంచనా వేస్తున్నప్పటికీ కూడా అతనికి సంబంధించి అతని వయసు ఇవన్నీ కూడా అతని పరంగా చూసుకుంటే ఎటువంటి విమర్శలు లేవు. రోహిత్ శర్మ తన సహజ ఆట తీరును పక్కన పెట్టి పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసేయాలనేటువంటి ఆట తీరును పక్కన పెట్టేసి ఎక్కడ కూడా కంగారు పడకుండా అతను ఆడుతున్నాడు. అది చాలా మంచి సిగ్నేచర్ గా చెప్పుకోవచ్చు మనం 2027 ప్రపంచ కప్ వరకు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి చూసుకుంటే నేను ఏదైతే నిన్న ఉదయం మనం మాట్లాడుకున్న సందర్భంలో నేను చెప్పాను, ఒక వర్గం సోషల్ మీడియాలో కావాలని టార్గెట్ చేస్తుంది. వాళ్ళ విమర్శలు తప్ప అతను వాళ్ళిద్దరు ఆట తీరులో అయితే ఎటువంటి విమర్శలు లేవు.